ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే పిల్లవాడు అసెస్మెంట్ అన్నమాట. విద్యార్థి పట్ల విద్యార్థిని పట్ల టీచర్లు ఏ అభిప్రాయంతో ఉన్నారు, టీచర్ల పట్ల విద్యార్థులు రోజు ఏం కబుర్లు చెప్తున్నారు ఇంట్లో, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుని ఒక చర్చించుకునే కార్యక్రమం. ఎందుకంటే పిల్లలు డల్గా ఉంటున్నాడా, మానసికంగా వీక్గా ఉన్నాడా, శారీరకంగా వీక్గా ఉన్నాడా, లేదా రెండింటిలో బాగున్నాడా, ఎక్కడ ఇబ్బందిగా పడుతున్నాడు, ఎక్కడ బాగున్నాడు, ఏది సరి చేసుకోవాలి, ఏది సరి చేయక్కర్లేదు, ఇలాంటి విషయాలన్నీ ఉపాధ్యాయుల ద్వారా పేరెంట్స్కి తెలుస్తారు. పేరెంట్స్ ద్వారా కూడా, ఎందుకంటే పేరెంట్స్ దగ్గర 15 గంటలు ఉంటాడు కాబట్టి విద్యార్థి మిగిలిన టైమే స్కూల్లో ఉంటాడు కాబట్టి పేరెంట్స్ తాలూకా ఇన్పుట్ కూడా ఉపాధ్యాయులకి ఇంపార్టెంట్. ఇవన్నింటినీ నెమరు వేసుకుని తగు చర్యలు తీసుకునే విధంగా ఉండడం గురించే పేరెంట్ టీచర్ మీటింగ్. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో భాగంగా మా స్కూల్ కి ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ అందరూ కూడా విచ్చేస్తున్నారు, సమావేశం నిర్వహించున్నాము. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యంగా విద్యార్థుల ప్రగతి గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియచేయటకు ఒక మంచి వేదిక అన్నమాట. ఇది ఈ ప్రభుత్వం వారు ఎన్నో మంచి పథకాలు పెడుతున్నారు. ఎన్నో మంచి పథకాలు పెడుతుండడం వల్ల విద్యార్థులకి ఆ మంచి పథకాలు అందుతున్నాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళు విద్యా ప్రమాణాల్లో చాలా మెరుగవుతున్నారు అనమాట. GFLN మొదలగు దీక్షాలి మొదలగు ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడం వల్ల విద్యా విధానంలో మంచి మార్పులు వచ్చాయి. దానివల్ల బాగా మెరుగుపడుతున్నారు. ఇంకా ఏమైనా సరే మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టినా సరే మేము చేయడానికి సన్నద్ధంగా ఉన్నాము. ఉపాధ్యాయులు అందరూ కూడా, సిబ్బంది అంతా కూడా సన్నద్ధంగా ఉన్నాము. తల్లిదండ్రులు కూడా మీరు కూడా పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించి ప్రతిరోజు బడికి పంపించి విద్యార్థుల క్రమశిక్షణలో ఉండేటట్లుగా మాకు కూడా తోడ్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. మా స్కూల్లోని లాస్ట్ ఇయర్ లో 78 రోల్ ఉంటే ఇప్పుడేమో వచ్చి 93 రోల్కి వచ్చామండి. విద్యార్థుల్ని అందరినీ కూడా ప్రతి వీధిలోని తిరిగి జాయిన్ చేసుకోవడం జరిగింది. గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగు పరిస్థితులు విద్యా వ్యవస్థలో కనబడుతున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను పెట్టి చాలా బాగా కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో ఎంతో ప్రగతి ఉంటుందని నేను చాలా వరకు ఆశిస్తున్నానండి.